పెట్రోల్ పోయలేదని హత్య నిజమే. పెట్రోల్ పోయినందుకు చంపేశారు. అర్ధరాత్రప్పుడు పెట్రోల్ పోయడం కుదరదన్నందుకు దాడికి దిగి ఈ దారుణాన్ని కూడిగట్టారు. అలాగని వాళ్ళు మరెవరో కాదు, ఆ బంకులో పనిచేసే వాళ్లే. బంకులోని పరిస్థితులు తెలిసి కూడా తమ తోటి ఉద్యోగుల సమస్య ఏమాత్రం అర్థం చేసుకోకుండా బరితెగించారు. దీంతో ఒకరి ప్రాణం పోగా మరొకరికి గాయాలయ్యాయి. కృష్ణ, బలరాం ఇద్దరు అన్నదమ్ములు కూకట్పల్లిలోని సుమిత్రానగర్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. 1వ తేదీ రాత్రి 11:30 ప్రాంతంలో తాము పనిచేస్తున్న బంకు దగ్గరకు వచ్చాడు బలరాం. అతడితో పాటు శివ, బబ్లు, మైనర్ బాలుడు కిరణ్ సైతం ఉన్నారు. పెట్రోల్ పోయాల్సిందిగా డ్యూటీలో ఉన్న గోరే, నరసింహారెడ్డిలను అడిగారు. టైం అయిపోయింది, బంకు మూసేశామని చెప్పారా ఇద్దరు. దీంతో బలరాం వీళ్లు మా స్నేహితులని పెట్రోల్ పోయాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ రోజుకు లెక్క ముగించాం, పెట్రోల్ పోయడం కుదరదని తేల్చి చెప్పారు గోరే, నరసింహారెడ్డి. వాళ్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. మాటలతో పని కాదనుకున్నారో ఏమో అక్కడి నుంచి వెళ్లిపోయారు బలరాం, అతడి గ్యాంగ్. పెట్రోల్ బంకులో తనకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా తీసుకున్నాడు బలరాం. ఎలాగైనా బంకు సిబ్బందికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఇదే బంకులో పనిచేస్తున్న తన సోదరుడు కృష్ణకు జరిగిన విషయాన్ని చెప్పాడు బలరాం. తర్వాత బబ్లు తన స్నేహితుడైన నిఖిల్ కి ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ తో బంకు దగ్గరకు రావాల్సిందిగా కోరాడు. ఆ రాత్రిపూట స్నేహితులందరూ గుమికూడారు. కృష్ణ, బలరాం, శివ, బబ్లు, కిరణ్ తో పాటు నిఖిల్, ప్రదీప్, నరేందర్, శేఖర్, రాజు కర్రలు, రాడ్లు తీసుకుని బంకుపై దాడికి వెళ్లారు. రావడం నరసింహారెడ్డి మీద అటాక్ చేశారు. గోరే మీద కూడా దాడికి దిగడంతో అతడు ప్రాణాల అరచేత పట్టుకుని గోడ దూకి పారిపోయాడు. సిబ్బందిపై అటాక్ చూసి మేనేజర్ రాజు, మరో ఉద్యోగి సంగమేశ్వర్ వాళ్లను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈ ఇద్దరిపై కృష్ణ, బలరాం అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సంగమేశ్వర్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు సంగమేశ్వర్. మేనేజర్ రాజు కు స్వల్పంగా గాయాలయ్యాయి. రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీళ్ళందరినీ ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నాము. ఇందులో బలరాము, కృష్ణ అనే వాళ్ళు అన్నదమ్ములు అదే బంకులో పనిచేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్కు డీజిల్ పోయలేదని, పెట్రోల్ పోయలేదన్న కోపంతో మేనేజర్తో కక్ష పెట్టుకొని వాదులాడి గొడవ పెట్టుకొని వీళ్ళందరిని పిలిపించి ఈ గొడవకు కారణం కావడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మేము 5 కట్టెలు, ఒక బండి, 4 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాం. ఇంకా 4 పరారీలో ఉన్నారు, వాళ్ళ కొరకు మేము వెతుకుతున్నాం. పెట్రోల్ బంకు దాడి కేసులో మరో 4 పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వాళ్లలో కిరణ్ మైనర్ బాలుడని, బబ్లు, శివ విద్యార్థులని అంటున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం బలైపోయింది. సాటి సిబ్బందిపై జరుగుతున్న దాడి అడ్డుకోవడానికి వచ్చి బలైపోయాడు సంగమేశ్వర్. ఇప్పుడు అతడి కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.